నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం స్పష్టం చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం నేడు పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులతో వరుసగా భేటీ కానున్న చంద్రబాబు డ్రోన్ పరిశ్రమకున్న అనుకూల వాతావరణంపై విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్న కె దినేష్ కుమార్ తాడేపల్లి పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 6 వ్యక్తులు అరెస్ట్ వారి నుంచి 1200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎన్టీఆర్ జిల్లాలోని విద్యార్థులు చదువులతో పాటు ఆటల్లో కూడా రాణించాలి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన వస్తువులు, మౌలిక సదుపాయాలకు సంబంధించి అండగా ఉండే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విద్యా, ఐటీల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో జిల్లాలోని 145 ప్రభుత్వ పాఠశాలలకి స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో ప్రారంభించారు. క్రీడా వికాసం పేరుతో పలు క్రీడల సంబంధించిన ఆట వస్తువులతో కూడిన కిట్స్ ను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రభుత్వ పాఠశాలలకి అందించారు. వెస్ట్ నియోజకవర్గంలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, గొల్లపల్లి నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, దాలవై సుబ్బరామయ్య మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, పదార్థి సుందరమ్మ గర్ల్స్ హైస్కూల్, మౌలానా ఆజాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూళ్లకు ఎంపీ కేశినేని క్రీడా వికాసం, స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. అలాగే కాసేపు మాట్లాడారు. కార్యక్రమంలో డీఈఓ యువి సుబ్బారావు, స్టేట్ ఎస్జీఎఫ్ సెక్రటరీ జి భానుమూర్తి, ఎన్టీఆర్ జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు, గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా యువ నాయకుడు రేపు 40 ఏళ్ళు స్వర్ణాంధ్ర 2047 విజన్ని నిజం చేయగలిగే నాయకులో ఒకడైన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు మరియు పాఠశాల విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ ఒకటే, నారా లోకేష్ గారు అంటేనే ఒక స్ఫూర్తి. అటువంటి స్ఫూర్తి ఇవాళ ప్రతి పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని, ఆయన పట్టుదలని, అంతేకాకుండా మనకి ఎక్కడైనా ఓటమి చెందినా కూడా ఓటమి అధైర్యపడకుండా మళ్ళీ పట్టుతో మళ్ళీ ఘన విజయం సాధించే విధంగా, అంతేకాకుండా ఎంత పెరిగినా అంతా ఒదిగి ఉండాలని ఆయన చూపించే, ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన చూపించే విధానం, ఆయనలో ఉన్న సింప్లిసిటీ, ఆయనలో ఉన్న పర్సనల్ ఇమేజ్, ఇవన్నీ కూడా ఇవాళ ప్రతి పాఠశాల విద్యార్థి కూడా దాన్ని అలవరపరుచుకోవాలని కోరుకుంటూ, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఆయన కోరిక ఒకటే, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా కూడా ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ఉండాలని, చదువులోనే కూడా క్రీడల్లో కూడా ఉండాలని ఆయన కోరిక. అదేవిధంగా ఆ కోరిక ప్రకారం ఆయన ఎక్కడో ఉండే హైదరాబాద్లో ఉండే పేరెంట్ టీచర్స్ మీట్ని వాళ్ళు విజయవాడకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్నం భోజన పథకం జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెట్టడం జరిగింది. రేపు రాబోయే కాలంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచే విధంగా చేయబోతున్నాం. దాంట్లో భాగంగా నేను కూడా నా సొంత నిధులతో వారి స్ఫూర్తిని అనుసరించి, మీరు చూస్తే ఆయన మంగళగిరిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు విద్యార్థులకు సరిపడా. నిన్నే చూస్తే క్రికెట్ లీగ్స్ పెడతారు, రకరకాల క్రీడా ప్రాంగణాలు పెడతారు. వారి స్ఫూర్తిని అనుసరించి 147 స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ప్రాంగణాలను క్లీన్ చేయటమే కాకుండా ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా 147 స్కూళ్ళకి 8 క్రీడా పరికరాలకు సంబంధించిన కిట్లని అందజేస్తున్నాం. త్వరలో క్రికెట్ కిట్లు కూడా అందజేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల క్రీడల్లో కానీ
విద్యలో కానీ ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. తప్పకుండా ఆ రోజు ఒక సంవత్సరంన్నరలో రాబోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటా విద్యార్థులకి ఒక్కడే తెలియజేస్తున్నా, అతన్ని స్ఫూర్తిగా తీసుకుని మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే మంత్రి పదవి రాజీనామా చేయాలని ఏఐసిసి జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా తక్షణం డిమాండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ఏఐసిసి జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాలక్ వర్మ కాంగ్రెస్ నేత నరహరశెట్టి నరసింహారావు తదితరులు అంబేద్కర్ కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాలక్ వర్మ, నరాల శెట్టి నరసింహారావు తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రశ్నిస్తే ఆ గొంతులను నొక్కేస్తూ అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పార్టీ అపహాస్యం చేస్తుందన్నారు. మణిపూర్ లో అత్యంత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ఎందుకు పర్యటించడం లేదని వారు ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారమే దేశంలో శాంతి పద్ధతులు అమలు చేస్తున్నారని బీజేపీపై వారు నిప్పులు చెరిగారు. అమిత్ షా రాజీనామా చేయాలని, లేకపోతే దేశ ప్రజలందరూ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. आप सब जानते हैं कि आज़ाद भारत में सांस लेना कितना अच्छा था। आप सभी जानते हैं कि समानता का अधिकार, लोकतंत्र का अधिकार, न्याय का अधिकार हमें हमारे संविधान ने दिया है और हमारा जो ये संविधान है वो डॉक्टर बाबा साहेब आम्बेडकर जी की अगुवाई में बनाया गया था। अब आज के दौर में आपने देखा है ये जो समानता का अधिकार हमें मिला है मतदान के माध्यम से, जिसमें गरीब हो, अमीर हो, युवा हो, बुजुर्ग हो, महिला हो, पुरुष हो या कोई भी जाति या धर्म का हो, वो अपने मतदान से, अपने वोट से एक सरकार बना सकता है, अपनी सरकार चुन सकता है। आज़ादी के बाद से अभी तक केंद्र में और राज्य में बहुत सी सरकारें आई और गई। वो केवल कांग्रेस की ही नहीं बल्कि दूसरी पार्टियों की भी सरकारें थी, परंतु आज तक कोई भी ऐसा मंत्री या नेता संसद में नहीं आया जिसने आम्बेडकर जी का या किसी भी शहीद का अपमान संसद में किया हो। हाल फिलहाल में आपने देखा होगा कि अमित शाह जी ने, जो इस देश के गृह मंत्री है, संसद के अंदर बीआर आम्बेडकर जी का जय भीम, जय बापूजी, जय संविधान అనేటువంటి ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపుని పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఐసిసి జాయింట్ సెక్రటరీ శ్రీమతి పాలక వర్మ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గారు, మోహన్ రావు, రాజేష్ గారు, గుండాధం గారు, అన్సారి గారు, కృష్ణ గారు, మిగిలినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు, సిటీ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మేము అడిగేది ఒకటే, భారత పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, స్వాతంత్ర సమరయోధులు, పద్మశ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా కామెంట్ చేసినప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి అధికార పక్షం కానీ అక్కడ ఉన్నటువంటి మిగిలిన పక్షాలు, మద్దతు తెలిపే పక్షాలు కానీ, వాడ టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏఐసిసి ఆదేశానుసారం, అలాగే మన పిసిసి అధ్యక్షురాలు శర్మారెడ్డి గారి పిలుపు మేరకు ముఖ్య అతిథిగా ఏఐసిసి కార్యదర్శి పాలకవర్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే మనం పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడ పాదయాత్ర చేయడానికి కూడా అనుమతి ఇవ్వట్లేదంటే ప్రభుత్వం బీజేపీని చూసి ఎంత భయపడుతుందో దీన్ని బట్టి మాకు అర్థమైంది. ఎందుకంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం నడుస్తుంది, కానీ ఆనాడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇక్కడ వర్తించట్లేదని చెబుతూ వెంటనే అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. జోహార్. దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బిజీగా గడుపునున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి పార్లమెంట్
2025-26 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆమెతో సమావేశమవుతారు. కాగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి మరిన్ని నిధులు కేటాయించేలా గతం కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా చంద్రబాబు పావులు కదపనున్నారు. రోడ్ల తయారీ రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ కేంద్రంగా రూపుదిద్దేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ అన్నారు. ఇందుకోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అక్కడ స్థల సేకరణ పూర్తి చేశామని, అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ పరిశ్రమకున్న అనుకూల వాతావరణంపై ఆ రంగంలోని పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలతో గురువారం విజయవాడ నోవోటెల్ హోటల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా డ్రోన్ తయారీ, సేవలు, యాక్సిలరీ యూనిట్ల తయారీ తదితర రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పి రాణిస్తున్న దాదాపు 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. where we have people coming from academia who would do their research and development at one place, and we'll also have testing agencies, we'll also have certifying agencies, we'll also have skill development agencies exclusively for drone piloting and all. So that's the entire ecosystem that we wanted to create. So basically, if I have to sum up, what we're trying to do is uberize all your requirements at one place, right? So you have so many requirements, the cost of scaling comes from. So that's the whole idea of this drone city. And when we started this, we are not very sure how do we go about this, because we are actually looking at two ways of going forward. One is the drone city that we wanted to adopt in the government of Andhra Pradesh. So we thought that it would be a right idea to have a drone summit, so to understand how we are placed, because we were very confused on how to start and how to go about this entire journey. So we had this summit. So then we understood the requirements. Then we understood what are the problems the industry. So in the past few months, you have seen that we could adopt some of the use cases with some of you who have directly engaged with us in most of the governance solving problems. But now we have time on the promise of developing this drone city. So as you all know, we have already come up with drone policy. I'm sure that you must have already gone through it. We have ensured and we have tried our best to ensure that it's one of the most comprehensive drone policies. So now we have got the cabinet. సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి డ్రోన్ ఎకోసిస్టమ్కి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అంతా మ్యానుఫ్యాక్చరర్స్, రీసెర్చర్స్, అకాడమియా, అలాగే టెస్టింగ్ ఏజెన్సీస్, సర్టిఫైయింగ్ ఏజెన్సీస్, స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, వీళ్ళందరినీ కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక టాప్ పీపుల్ మొత్తాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రాబోయేటటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు అనౌన్స్ చేసినటువంటి ఓర్వకల్లో 300 ఎకరాల్లో పెట్టబోయేటటువంటి డ్రోన్ సిటీ ఎలా ఉండాలి, దాని కాన్స్టిట్యుయెంట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే రీసెర్చ్ కానీ ఎంతెంత ఏరియా మనం కేటగరైజ్ చేయాలి, అండ్ ఈ ఎంటైర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండాలి రాబోయేటటువంటి సిటీ అనే దాని మీద వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని, ఇన్పుట్స్ అన్నింటినీ కూడా కొలేట్ చేసి మనం సిటీని వాళ్ళకి తగ్గినట్టుగా ఇండస్ట్రీ ఫ్లోరిష్ అయ్యే విధంగా
తీర్చిదిద్దబోతా ఉన్నాము. సో మా యొక్క ప్రయత్నం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా మా అందరికి ఇచ్చినటువంటి సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ విధంగా ఒక ఆంధ్రప్రదేశే కాకుండా ఇండియాకే మన డ్రోన్ సిటీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలని చెప్పి, సో ఒక డ్రోన్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడం కోసమే దాంట్లో భాగంగానే ఈ డ్రోన్ సిటీ అండ్ ఆ డ్రోన్ సిటీ పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 6 వ్యక్తులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 1200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, మాకు రాబడిన సమాచారం మేరకు కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న 6 యువకులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. 1200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడని అన్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్నా మాకు సంచారం అందించాలని, అందినంత వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని మురళీకృష్ణ తెలిపారు. ఓకే, మన గుంటూరు ఎస్పీ గారైన శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారు గంజాయి అక్రమ రవాణా, అలాగే అమ్మకం, కన్జ్యూమ్షన్ వీటి మీద దృష్టి పెట్టి ప్రత్యేక బృందాలని నియమించడం, ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు తాడేపల్లి సిఐ గారు వారు నియమించినటువంటి ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం తాడేపల్లి రైల్వే స్టేషన్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు గాంజా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వచ్చిన సమాచారం మీద సిఐ కళ్యాణ్ రాజు గారు వారి సిబ్బందిని తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని రైడ్ చేయగా అందులో అక్కడ 7 వ్యక్తులు గుంపుగా కూర్చుని దారముడు పోయే వాళ్ళకి గాంజా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. మిగిలిన 6 వ్యక్తుల్ని పట్టుకుని వాళ్ళని దగ్గర ఉన్నటువంటి గాంజాని పరిశీలించగా అది సుమారు 1250 గ్రాములు గాంజాయి వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకి పట్టుకుని మధ్యవర్తుల సమక్షంలో మధ్యవర్తుల రిపోర్ట్ను తయారు చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 36/2025 అండర్ సెక్షన్ 8C రెడ్ విత్ 20B క్లాజ్ 2 క్లాజ్ B NDPS యాక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీరి 6 కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా ఇందులో ఒక వ్యక్తి పారిపోయాడు, మణికంఠ అనే వ్యక్తి. అతను కూడా పట్టుకోవడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇందులో వీరి ద్వారా వీళ్ళు విచారించి ఇంకా ఈ గాంజా ఎవరెవరు అమ్ముతున్నారు, ఎవరెవరికి అమ్ముతున్నారు, ఎక్కడి నుండి తెస్తున్నారు అనేది విచారణలో తేవాల్సింది. దాన్ని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత రిమాండ్కి పంపిస్తారు. ఇందులో బండ్రెడ్డి నందు, షేక్ మహమూద్ బాషా, అలాగే మేడ ఆనందరావు, షేక్ బాజీ వీళ్ళ 4 కూడా తాడేపల్లి సంబంధించిన వాళ్ళే. వీళ్ళ 4 మీద కూడా గతంలో కూడా కేసులు ఉన్నాయి. వాట్ల ప్రవీణ్, షేక్ మహబూబ్ జానీ వీళ్ళు కొత్తగా వీళ్ళతో పాటు యాడ్ అయ్యారు. వాట్ల ప్రవీణ్ అనేవాడు పాత మంగళగిరి వాడు, షేక్ మహబూబ్ జానీ అనేవాడు వడ్డేసం కావాడు. వీళ్ళతో జత కట్టి ఇప్పుడు దొరికాడు, వీళ్ళతో పాటు దొరికాడు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళు చెప్పడం అయితే అటు అరకు అటువైపు నుండి ఏజెంట్స్ ఉండే తెస్తున్నాం అని చెప్తున్నారు. దౌర్జన్యాలు, దోపిడీలే గత వైకాపా ప్రభుత్వ ప్రధాన విధానాలుగా కొనసాగాయని రాష్ట్ర మంత్రి కె పార్థసారథి విమర్శించారు. గుడిమెట్ల లక్ష్మీపురం గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్లను ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మంత్రి గురువారం రాత్రి ప్రారంభించారు. పార్థసారథి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. విప్ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, తన నియోజకవర్గాన్ని ఎక్కువ గృహాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. అనంతరం బొబ్బెల్లపాడులో బళ్ళారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దుదుకూరి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 51 లక్షల రూపాయలతో చేసిన అభివృద్ధి ఈరోజు లక్ష్మీపురంలో గుడిమెట్లలో 51 లక్షల రూపాయల వ్యయంతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకి శాసనసభ్యులు గారు,
నేను తెలుగుదేశం పార్టీ నాయకులు వీరబాబు గారు ప్రసాద్ గారు అందరం కలిసి ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మరి నాడు నేడు మరి గ్రామస్తులు చాలా చక్కగా చూపించారు. ఇంతకుముందు ఈ రోడ్డు ఏ విధంగా ఉండేది, ఎంత ఇబ్బందికరంగా ఉండేది, డ్రైనేజ్ మొత్తం రోడ్డు మీద పారుతూ ఎంత ఇబ్బంది పడేవాళ్ళో చూపించారు. ఈరోజు చాలా చక్కగా రోడ్డు వేశారు. అది చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. గత ప్రభుత్వం విధ్వంస పాలన మూలంగా కానివ్వండి, లేతే ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కానివ్వండి, ఈ రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయి ఉంది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా ప్రణాళికాబద్ధమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు కేవలం ఆయన మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నమ్మకంతో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్రానికి పెట్టుబడిగా వస్తాయని చెప్పేసి మనం చేస్తామని మనం ఊహించిన ఫ్యాక్టరీలు కూడా మరి లోకేష్ గారు అమెరికా వెళ్ళి కేవలం ఒక 10 రోజుల పర్యటనతోనే గూగుల్ సంస్థను ఒప్పించి మరి ఇక్కడ ఒక నెల రోజుల్లోనే ఆయన పర్యటన ముగించుకున్న నెల రోజుల్లోనే గూగుల్ సంస్థ వచ్చి ఇక్కడ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకుంటుంది. అదేవిధంగా బాంబే వెళ్ళి టీసీఎస్తో 10,000 మందికి ఉద్యోగాల అవకాశం కల్పించే టీసీఎస్ని విశాఖపట్నంలో, అదేవిధంగా 65,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీకి 500 యూనిట్లని పెట్టాలనే ఆలోచన ఉంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా తీవ్రంగా ప్రయత్నం చేసినాయి. మా రాష్ట్రంలో పెట్టండి, మీకు అన్ని వసతులు ఇస్తామని చెప్పేసి. కానీ మన రాష్ట్రాన్ని ఎన్నుకుని కేవలం ఏదో పేపర్ మీదో లేకపోతే ప్రకటనలకు పరిమితం కాకుండా రాష్ట్రంలో ఇప్పటికే వేస్ట్ భూములు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా నేపియర్ గ్రాస్ని పెంచడానికి 15,000 రూపాయలు కౌలు కింద వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. త్వరలో ఒక 2 సంవత్సరాల్లో ఆ ప్లాంట్లు కూడా ప్రారంభమవుతాయని చెప్పేసి మనం చేస్తాం. ఈ విధంగా రాష్ట్రాన్ని మరి అంటే చంద్రబాబు నాయుడు గారు ఐడియా ఏంటంటే సంక్షేమం ప్లస్ అభివృద్ధి. మన పిల్లలు కేవలం సంక్షేమం మీద వెళ్ళి అభివృద్ధిని కనుక పక్కదో పట్టిస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందనే ఆలోచనతో మన పిల్లలకి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ పంచాయతీరాజ్ రోడ్లు ఈరోజు ఏదైతే వేస్తున్నామో మరి పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి కేంద్రం నుంచి నిధులు ఎన్ఆర్జీఎస్ నిధుల్ని దేశవ్యాప్తంగా 13,000 పంచాయతీల్లో ఒకేసారి తీర్మానాలు చేసి ఆయన కూడా 4,000 కిలోమీటర్లు పంచాయతీరాజ్ కింద రోడ్లు కూడా వేశారని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు మరి మా అందరి యువనేత ప్రీతమ నేత లోకేష్ గారి పుట్టినరోజు. ఆయన వయసులో చిన్నవాడైనా కూడా దూరదృష్టి, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఒక ప్రత్యేకమైన అవగాహన కలిగిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా మరి చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర ఎంతైనా కీలకమైనది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను మరి వారికి ఈ సందర్భంగా నందిగామ ప్రజల తరఫున ఎమ్మెల్యే గారి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దావోస్ లో నారా లోకేష్ సప్లై చైన్, లాజిస్టిక్స్, ఇన్ఫ్రా రంగాల్లో పేర్నిని కన్నా బహుళ జాతి సంస్థ ఎజిలిటీ వైస్ చైర్మన్ తారిక్ సుల్తాన్ తో భేటీ అయ్యారు. కార్గో రవాణాకు అన్ని విధాల అనుకూలతలు కలిగిన ఏపీలో లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టామని, ఓడరేవుల పరిసరాల్లో ఎజిలిటీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయమని, విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తారిక్ సుల్తాన్ ను మంత్రి కోరారు. సీఎం చంద్రబాబు తర్వాత టీడీపీ పార్టీని నడిపించే అర్హత మంత్రి నారా లోకేష్ కు మాత్రమే ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకులు బయటకు రాలేని పరిస్థితులలో పాదయాత్ర చేపట్టి పునర్జీవం పోశారని కొనియాడారు. చంద్రబాబు తర్వాత లోకేష్ సీఎం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వన్ టౌన్ లోని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడని అభివర్ణించారు. చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన ఆదరణ మళ్లీ లోకేష్ చేపట్టిన యువగలంకి వచ్చిందని, పార్టీ నాయకులు కార్యకర్తలు లోకేష్ నాయకత్వాన్ని నమ్ముతున్నారని చెప్పారు. లోకేష్ వారసత్వ నాయకుడు కాదని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేపట్టి అధికారంలోకి తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు, చంద్రబాబు తర్వాత లోకేష్ పార్టీకి నాయకత్వం వహిస్తారని చెప్పారు. లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మరి మా మిత్రులు అందరూ ఇక్కడ పాపటి నుంచో కష్టపడే నాయకులు, కార్యకర్తలు అందరం కూడా లోకేష్ బాబు గారి పుట్టినరోజు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఎలా చేసుకునేవాళ్ళో మే 28, తర్వాత ఏప్రిల్ 20 నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఎలా చేసుకునేవాళ్ళు, అలాగే ఈ జనవరి 23 లోకేష్ బాబు గారి పుట్టినరోజు రాష్ట్రం మొత్తం అలా చేసుకుంటున్నారు. దానిలో భాగంగా మేమందరం ఇక్కడ కలిసి ఇవాళ చేసుకోవడమే కాకుండా మేమందరం కూడా కుటుంబ సభ్యులుగా మేమంతా ఒక పార్టీకి సైనికుల్లాగా పనిచేసుకున్నాం. ఇవాళ మా కుటుంబాల్లో పుట్టినరోజు అయితే ఎలా జరిగిద్దో అలాగే కేక్ కటింగ్తో పాటు మేమందరం కూడా కలిసి భోజనం చేసుకొని, విందు భోజనం పెట్టుకొని చక్కగా మా ఇంట్లో ఒక వ్యక్తి పుట్టినరోజులాగా ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే, ముఖ్య కారణం మనం రకరకాలుగా టీవీ ఛానల్లో చూశారు. నేను ఎప్పుడు వాటి జోలికి కూడా వెళ్ళామన్నా. అయితే లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చెప్పాల్సిన ఇటువంటి ఒక విషయం మాత్రం, తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీ ఎన్నాళ్ళు బతికి ఉందంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారే కారణం. అది రెండో విషయం. అలాగే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత తమను ఇందులో ఒక్కరికించకుండా రాయకండి, మీరు ఉన్నది ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఉండదా అని తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించినటువంటి వ్యక్తులే బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలోనే అన్ని మీవై ఉన్నటువంటి వ్యక్తులు అసలు మీడియా ముందుకు కాదు కదా, కనీసం నియోజకవర్గాల్లో కూడా తిరగలేని రోజులు చంద్రబాబు నాయుడు. అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. అయితే చరణ్ మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని, పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటన ఉపయోగించుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని, లోకేష్ భజనతో దావోస్ ముగిసిందన్నారు. తండ్రి కొడుకులు మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకి దాదాపు 8.5 లక్షల కోట్లు, మనకి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక 50,000 కోట్లు, ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్
పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు 5 సంవత్సరాలు 5 పర్యటనలు చేశారు. నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు పర్యటనకు వెళ్ళారు. కేవలం రాజకీయ ప్రసంగాలు, అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పౌడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు, రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, రాష్ట్రం వరకు అంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఇంత హడావిడి చేసిన దేనికి, దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని, వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్న వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, స్పష్టం చేసిన ఎంపీ కేశినేని శివనాథ్. దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం. నేడు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులతో వరుసగా భేటీ కానున్న చంద్రబాబు. డ్రోన్ పరిశ్రమకున్న అనుకూల వాతావరణంపై విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్న కె దినేష్ కుమార్. తాడేపల్లి పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 6 వ్యక్తులు అరెస్ట్. వారి నుంచి 1200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.